హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే ఎంతో కమ్మగా ఉండే పెసరపప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పెసరపప్పు చారు అనేది వేసవిలో ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఒంటికి చలువ చేస్తుంది. అలాగే తక్కువ టైంలో ఎక్కువ రుచిగా చేసుకోవచ్చు పెసరపప్పు చారు. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ పెసరపప్పు చారు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. దాంట్లోకి అయితే 1 కప్పు వరకు పెసరపప్పు వేసుకొని దాన్ని 1కి 2 సార్లు నీట్గా కడిగేసుకున్నాక పెసరపప్పు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు అయితే నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళలో చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి పెసరపప్పు ఉడికించడం వల్ల పెసరపప్పు చారు కమ్మగా ఉంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు అయితే ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు ఇలా ఉడికిన తర్వాత ఒకసారి గరిటె పెట్టి ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి అయితే చారుకు సరిపడినన్ని వాటర్ అయితే పోసుకోండి. ఫస్ట్ అయితే నేను ఒక 1/2 లీటర్ వరకు వాటర్ అయితే పోసేసి ఈ విధంగా బాగా కలిపి చూశాను. ఇలా కలిపిన తర్వాత మీకు కావాల్సినంత చారు అంటే చిక్కదనాన్ని బట్టి మీరు ఇంకొంచెం వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం చిక్కగా అనిపించింది. మరొక 1/2 లీటర్ వరకు దాదాపు 1 లీటర్ వరకు అయితే నీళ్లు పోసుకొని ఈ విధంగా బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ చారులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అయితే ముందుగా నానబెట్టుకొని ఈ విధంగా రసాన్ని తీసుకొని ఈ చింతపండు రసాన్ని అయితే ఈ చారులోకి అయితే వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజు టమాటాలని కూడా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో పచ్చిమిర్చి అయితే నేను 4 నుంచి ఒక 5 అయితే వేసుకున్నాను. చీలికల్లా కట్ చేసి వేసుకున్నాను. ఈ పెసరపప్పు చారులో మనం కారం అయితే యూజ్ చేయమండి. పచ్చిమిర్చితోటే మనకి కారం అనేది వస్తుంది కాబట్టి అలాగని మరీ కారంగా ఉంటే బాగోదు చారు. అందుకని కారం వేయకుండా డైరెక్ట్గా ఒక 4 పచ్చిమిర్చి వేసేసాను. కారం వేస్తే టేస్ట్ అది మారిపోతుంది. ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కళ్ళుప్పు వేసుకోవాలి. చారులలో కళ్ళుప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 2 అంగుళాల అల్లంని తురిమైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా చితక్కొట్టైనా వేసుకోవచ్చు. ఇలా వేసేసి పెసరపప్పు చారుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మరగనివ్వాలి. ఉల్లిపాయలు టమాటాలు కొద్దిసేపు ఉడికిన తర్వాత చారు అనేది ఇలా మరిగితే బాగుంటుంది. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు పోపు కోసం ఆయిల్లో తాలింపు గింజలు, ఎండుమిర్చి, చితకొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని కూడా ఈ మరుగుతున్న పెసరపప్పు చారులోకి అయితే వేసేసుకోవాలి. మీకు ఇందులో ఇష్టం ఉంటే చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడైతే ఈ తాలింపు వేసిన ఈ చారుని మరొక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఎందుకంటే ఈ తాలింపు ఫ్లేవర్ అనేది చారులో మరగడం వల్ల పెసరపప్పుకు చారుకు టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి తాలింపు వేసిన తర్వాత కూడా మరొక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మరిగించారంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారు తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఈ చారు చేసుకోవడానికి. అలాగే ఈ సమ్మర్లో తీసుకోవడం వల్ల మన ఒంటికి చలువ చేస్తుంది. ఈ ఎండాకాలంలో ఈ పెసరపప్పు చారు అనేది కనీసం వారంలో 4-5 సార్లైనా చేసుకుంటే చాలా మంచిది. మన పొట్టకి హాయిగా ఉంటుంది. మనం ఎక్కువ కర్రీస్ ఎక్కువ తీసుకోలేము కాబట్టి వేసవిలో ఇలాంటి చార్లతోటి అన్నం అనేది ఫాస్ట్గా తినగలము. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా నేను చెప్పిన విధంగా అయితే ఈ చారుని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ పెసరపప్పు చారు నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.